దువ్విన తలనే దువ్వడం, చెదిరిపోకుండా చూసుకోవడం చాలామందికి హెయిర్ ఒక ఎమోషన్. కొందరికైతే కాన్ఫిడెన్స్ పెంచుతుంది. కానీ క్యాన్సర్ పేషెంట్ల పరిస్థితి అందుకు భిన్నం. వైద్యం కారణంగా ఊడిపోతున్న జుట్టు వాళ్లను మనోవేదనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ బాధితులు ఆ బాధ మరిచిపోయేందుకు స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాడా యువకుడు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. అతనెవరో తెలుసుకుందామా మరి? 5, 4, 3, 2, 1 ఈ సూత్రాన్నే ఫాలో అవుతున్నారు నేటి తరం. 5 అంకెల జీతం, 4 వీలర్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, వీక్లీ 2 అవర్స్, నెలకు 1 ట్రిప్, ఇలా సాఫీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే నలుగురు వెళ్లే దారిలో కాకుండా నలుగురికి ఆనందం పంచే దారి ఎంచుకున్నాడు ఈ యువకుడు. స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా విగ్గులు అందజేస్తున్నాడు. హైదరాబాద్కు చెందిన శివ పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఓ పాఠశాలలో అటెండర్గా చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. శివకి 2 తోబుట్టువులు. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో హెయిర్ స్టైలిస్ట్ కావాలని కలలు కన్నాడు శివ. డిప్లొమా చేసి జావిద్ హబీబ్ సంస్థలో ఉద్యోగానికి చేరి జీవితాన్ని సాఫీగా మొదలుపెట్టాడు శివ. హెయిర్ కట్ చేస్తున్న తరుణంలో వెంట్రుకలు నిరుపయోగంగా పడేయడం ఆలోచింపజేసింది. వాటిని ఉపయోగించలేమా అన్న సందేహం కలిగింది. అదే సమయంలో క్యాన్సర్ బాధితుల విగ్గు కోసం జుట్టు ఇవ్వొచ్చని తెలుసుకున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వెంట్రుకలను క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేవాడు. అలా హెయిర్ డొనేషన్స్ వైపు అడుగులేశాడు శివ. కరోనా సమయంలో క్యాన్సర్ బాధితులకు విగ్గులు డొనేట్ చేసే సంస్థ తమ కార్యకలాపాలను ఆపేసింది. ఈ క్రమంలోనే విగ్గు కోసం ఓ చిన్నారి ఇతన్ని ఆశ్రయించడంతో మనమెందుకు నేరుగా విగ్గులు అందజేయొద్దని భావించాడు. హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి ఉచితంగా విగ్గులు అందించడం మొదలుపెట్టాడు. మనకి కట్ చేసినప్పుడు హెయిర్ అనేది ఇట్లా సెలూన్లలో కింద పడేసి అది వేస్ట్గా పోతుంటే ఎందుకు మనమే ఒక సంస్థ మొదలుపెట్టొద్దు అని అనుకున్నాను. ఆ మొదలుపెట్టిన సంస్థనే ఈరోజు హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. బేసికల్గా మనం స్టార్టింగ్ వచ్చేసి హెయిర్ కట్ చేసి ఒక సంస్థకు పంపించే వాళ్ళము, ముంబైలోని ఒక సంస్థకి. ఆ సంస్థకు పంపించిన తర్వాత మనకి అక్కడ నుంచి సర్టిఫికేట్స్ వచ్చేది. తర్వాత వచ్చేసి లాక్డౌన్ పడడంతో మనకి ఒక విగ్ రిక్వెస్ట్ అవడం జరిగింది. ఒక విగ్తో స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు వరకు 1000 విగ్గుల వరకు నడిచింది. క్యాన్సర్ రోగుల కోసం హెయిర్ డొనేషన్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాడు శివ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంత ఖర్చుతోనే ప్రచారం చేస్తున్నాడు. ఆదర్శం ఇంటి నుంచే ప్రారంభం కావాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులతోనే మొదటి జుట్టు దానం చేయించాడు. రవితేజ అభిమానిగా ఉస్తాద్ గేమ్ షోలో పాల్గొని వచ్చిన డబ్బులను విగ్గు తయారీకే వినియోగించాడు. ఈటీవీలో ఉస్తాద్ అనే షో జరగడం జరిగింది. రీసెంట్గా హీరో రవితేజ గారు రావడం జరిగింది. దానికోసమని మంచు మనోజ్ గారు కానీ హీరో రవితేజ గారు కానీ గేమ్ షోలో ఒక 3 lakhs రూపీస్ గెలుచుకోవడం జరిగింది. అది ఒక పెద్ద స్టార్ హీరో మనల్ని అంటే అక్కడి వరకు తీసుకెళ్లడము అన్నదే ఇట్స్ అన్ అచీవ్మెంట్ అన్నట్టు. అంటే నేను ఏమన్నా అచీవ్ చేసినాను అని అంటే అంత పెద్ద హీరోతోని మన ఆర్గనైజేషన్ కోసం అని వచ్చేసి నిలబడ్డారు కదా, అది అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను మ్యామ్. అండ్ ఎవరికైనా నీడ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్, పేదవాళ్ళు మన దగ్గరకు వస్తే ఉచితంగా విగ్గులు అనేది అందజేయడం జరుగుతుంది. కనీసం 12 అంగుళాలకు పైగా పొడవుండే జుట్టు మాత్రమే సేకరిస్తున్నాడు శివ. విగ్గులు చేసే క్రమంలో జాగ్రత్తగా శుద్ధి చేసి విగ్ ధరించే వారికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కీమో, రేడియోథెరపీలు చేయించుకుంటున్న క్యాన్సర్ రోగులకు వీటిని ధరించడం ద్వారా ఎలాంటి హాని జరగదని చెబుతున్నాడు. హెయిర్ డొనేషన్ చేయాలంటే మినిమం వచ్చేసి 12 ఇంచులు ఉండాలి. ఆ డొనేట్ చేసిన హెయిర్ని విగ్గులాగా మార్చి అది పేషెంట్ వరకు ఉచితంగా అందజేయడం వచ్చేసి మా లక్ష్యం. ఈ డొనేట్ చేసిన దాన్ని ఫస్ట్ ఇది వాష్ చేస్తారు. ఇది వాష్ చేసిన తర్వాత క్యూటికల్ ఫ్రీ వాష్ అని అంటే మనకి ట్యాంగిల్ పడకుండా ఫర్దర్గా కెమికల్ వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత దాన్ని వెఫ్ట్ అనేది కుడతారు అన్నట్టు. ఈ విధంగా వెఫ్ట్ కుడతారు. ఇది వెఫ్ట్. ఇది 200 గ్రాములు అయితేనే ఒక విగ్ తయారవుతుంది. వెఫ్ట్ తర్వాత ప్రాసెసే విగ్ అన్నది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది విగ్ క్యాప్ అని అంటారు. రెండోది, ఇప్పుడు వెఫ్ట్ అన్నది ఇట్లా మడత పెట్టి కుడతారు అన్నట్టు. దిస్ ఇస్ హౌ ద విగ్ లుక్స్. ఫుల్ విగ్ అనేది ఇట్లా ఉంటుంది. ఎవరికైనా విగ్స్ కావాలన్నా మా సంస్థను అప్రోచ్ అవ్వచ్చు. 100% ఉచితంగా విగ్ దొరుకుతుంది. ఇది 100% స్కిన్ ఫ్రెండ్లీ.
24 hours పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇచ్చింగ్ అనేది ఉండదు. ఒకటి ఏంటి అని అంటే, ఒకవేళ సపోర్ట్ దొరికితే గవర్నమెంట్ నుంచి ఇంకా కొంచెం, గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్స్ నుంచి ఇంకా కొంచెం ముందరికి తీసుకెళ్ళొచ్చు ఆర్గనైజేషన్ని. నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. నా జుట్టు చాలా లాంగ్, సో కట్ చేపిద్దాం అనుకుంటున్నా. అది ఏమన్నా గుడ్ కాజ్ కోసమే చేద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసిన ఆర్గనైజేషన్ వాళ్ళకి నేను ఇవాళ హెయిర్ డొనేట్ చేశాను. ఇప్పుడు మనం డొనేట్ చేసిన హెయిర్ తోటి వాళ్ళు విక్స్ చేసి క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తారు. ట్రీట్మెంట్ చేయడంతో వాళ్ళకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది క్యాన్సర్ పేషెంట్స్కి. సో వాళ్ళకి తర్వాత విక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడతారు. సో మీరు కూడా హెయిర్ డొనేట్ చేసి విక్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు సుమారు 1000 విగ్గులు ఉచితంగా అందించినట్లు చెబుతున్నాడు శివ. హెయిర్ మనీ డొనేషన్ కోసం హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా గాని 9666406586 నెంబర్ను సంప్రదించగలరని కోరుతున్నాడు. ఇప్పటి వరకు సుమారుగా 900 పైచిలకు పేషెంట్లో మేమున్నాము, నువ్వు లడాయించు, నువ్వు అంటే ముందరికి వెళ్ళు, ఈ రోగం నుండి మీరు బయటకు రావాలి అన్న వరకు తీసుకొని రావాలన్నది మన ఒక ఆర్గనైజేషన్ ఒక లక్ష్యం. సాధారణంగా జుట్టు రాలిపోతేనే తెలియని వెలితి వెంటాడుతుంది. అలాంటిది క్యాన్సర్ పేషెంట్లు పూర్తిగా హెయిర్ కోల్పోతారు. ఆ బాధ వారి నుంచి దూరం చేసేందుకు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇస్తుందని అంటున్నాడు శివ. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి చికిత్సలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడటమే కాదు, దాని ఫలితంగా జుట్టుని కోల్పోయి ఎంతోమంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి విక్స్ని అందించినట్లయితే వారు దృఢంగా ఉండేందుకు ఎంతో కొంత సహాయపడినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలోనే తన వైపు నుంచిగా కృషి చేస్తున్నటువంటి శివ వ్యక్తులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కానీ ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలబడితే మరింత మందికి సాయం చేయగలరని కోరుతున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.